పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల ప్రభు వాక్యమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే లూకా సువార్త 21వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 29 నుండి 33 వరకు మనము ధ్యానించినట్లయితే యేసు ప్రభు ఒక అంజూరపు చెట్టు ఉపమానము ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ అంజూరపు చెట్టు మరియు ఇతర వృక్షములు చిగురించినప్పుడు మనకి వసంతకాలము వచ్చిందని మనం తెలుసుకుంటాం. అదే విధముగా ఈ భూమిపైన జరిగేటువంటి విపత్తులు, ఒకరి మధ్య ఒకరికి ఘర్షణ, ఒకరి మధ్య ఒకరికి కుళ్ళు కృతంతో ఏర్పడేటువంటి కక్షలు, అదేవిధంగా భూమిపైకి వచ్చేటువంటి జల ప్రళయము, భూమిపైకి వచ్చేటువంటి ఇతర తెగుళ్ళు, అదేవిధంగా కుటుంబంలో మనశ్శాంతిని కోల్పోవటము, బంధువుల మీద స్నేహితుల మధ్య ఉన్నటువంటి విరోధము, కక్షలు, కుళ్ళు కుతంత్రాలు, ఇవన్నీ కూడా చోటు చేసుకునేటువంటి సమయమే యేసు ప్రభు యొక్క రాకడకు సమీపంగా ఉన్నదని మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ప్రియ సహోదరి సహోదరులారా. కనుక ఇవన్నీ సంభవించినప్పుడు ప్రభు యొక్క రాక త్వరలో ఉందని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈనాటి పవిత్ర వాక్యం ద్వారా ప్రభు పలుకుతున్నటువంటి గొప్ప మాటలు ఏమిటయ్యా అంటే, ఇదిగో నేను అనుకున్నది సాధించేంత వరకు కూడా ఒక్క మాటైనా పొల్లు పోకుండా అంతా కూడా నెరవేరుతని నొక్కి ఒక్కాణించి చెబుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కనుక మనము మన జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క రాక కోసమై సంసిద్ధులై జీవించాలి అని వినయముతోనూ విధేయతతోనూ భక్తితోనూ గౌరవముతోనూ దైవ స్వభావముతోనూ సోదర స్వభావముతోనూ అంతా కలిసికట్టుగా దైవ రాజ్య స్థాపనకై రానున్నటువంటి క్రీస్తు భగవానుడి యొక్క ఆ రాకకై మనము వేచి ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. లేదు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ ఈ పాపంలోనే నా జీవితాన్ని కొనసాగిస్తాననేటువంటి దుష్ట ఆలోచనతోనూ దురుద్దేశంతోనూ మనము జీవించినట్లయితే మన జీవితానికి శాంతి సమాధానాన్ని కోల్పోతాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రానున్నటువంటి క్రీస్తు భగవానుడు ఏ రూపంలో వస్తాడో, ఎలా వస్తాడో, ఏ క్షణంలో వస్తాడో కానీ మనకు తెలియదు. కానీ నేను వస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన రాక కోసమే మనం అందరం కూడా సంసిద్ధులవ్వాలని మనందరికీ కూడా ఈనాటి వాక్య పఠనాల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితము పరలోక జీవితము, మన గమ్యము పరలోక గమ్యము. కనుక పరలోక జీవితాన్ని మనం పొందాలంటే, పరలోక రాజ్యంలో మనకు చేరాలి అంటే దేవుని యందు విశ్వాసము భక్తి నెలకొల్పుకుంటూ మన జీవితాలని ముందుకు నడుపుతూ దేవుని యొక్క కృప కోసమై, ఆయన యొక్క రాక కోసమై వేచి ఉన్నట్లయితే 30 60 100 దీవించబడతామని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక అటువంటి కృపను, శాంతిని, సమాధానాన్ని దేవాతి దేవుని యొక్క ముఖాన్ని ముఖాముఖిగా చూసి దర్శించుకునేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయాలని భక్తి విశ్వాసాలతో మనం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.